Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసిన అవినీతి పైన ఇప్పుడు మీ విచారణ ఎంతవరకు వచ్చింది? ఎవరి చేత విచారణ చేపిస్తున్నారు? అన్ని శాఖల నుంచి 100% విచారణ జరుగుతుంది. ఆ, ప్రజల మధ్య నుంచి రాబట్టాల్సిన విషయాలన్నీ రాబడతాం. ఎటువంటి అనుమానం లేదు. కానీ తొందరపడం ఎక్కడా కూడా. ఎందుకంటే తొందరపడితే ఏమవుతుందంటే మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ స్థాయి దాకా వెళ్ళి అరెస్టుల దాకా వెళ్ళి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప మనం ఊరికే చేస్తే మళ్ళీ నువ్వు నీ ప్రత్యర్థి కాబట్టి నువ్వు రాజకీయంగా మాట్లాడుతున్నావు, దుమ్మెత్తి పోస్తున్నావు, బురదలు ఇట్లా మాట్లాడతారు. కాబట్టి నేను ఎక్కడా కూడా తొందరపడతలేదు. ఇక్కడ జరిగిన అక్రమాల ప్రతి ఒక్క దానికి సంబంధించిన సమాచారం నా దగ్గర ఉంది. ఈ సమాచారాన్ని ప్రజలకు కూడా తెలుసు. సమాచారం తెప్పించుకొని డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు వచ్చిన తర్వాతనే తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. అనుమానం సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసిన ప్రతి అవినీతి అక్రమాల మీద మీతో చిట్టా ఉందా? 100% చాలా ఆయన చేసిన దుర్మార్గాలు అన్ని ఇన్ని అని కావు. ఊరిలో ఎక్కడ అయ్యో మామూలుగా అంటే ఒకటి సార్, ఈ ఊరిలో 60-40 అన్నది మీకు నెంబర్ లాగా కనిపిస్తుంది. నెంబర్ కాదు, ఎవరైనా అది 2 కుటుంబాలు. ఒకటి పక్క సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం, ఇంకో పక్క మీనాక్షి నాయుడు గారి కుటుంబం. ఈ రెండే ఈ 30 సంవత్సరాలుగా ఆదోని పరిపాలించినాయి. పొరపాటున మధ్యలో చంద్రబాబు నాయుడు దీని కూడా విసిగిపోయి, వాళ్ళ పార్టీ నాయకుడే విసిగిపోయి ఆ మధ్యలో 2004లో ఒకసారి మీనాక్షి నాయుడు గారికి కాకుండా మహిళకు టికెట్ ఇస్తే ఆవిడ్ని కూడా చిత్తుగా ఓడించారు. అంటే ఇద్దరు కలిపి గుడిసె కృష్ణమ్మ గారిని చిత్తుగా ఓడించినారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ వాళ్ళ సింక్ అలా ఉంటుంది, వాళ్ళ అనుబంధం అంత గొప్పది. వాళ్ళు ఏంటంటే నువ్వైనా ఎమ్మెల్యేగా నేనన్నా ఎమ్మెల్యే అవుతాను, మనం ఇద్దరం కలిసే ఉండాలి. దుర్మార్గాలు నువ్వు ఎమ్మెల్యేగా అంటూ నువ్వు చేసుకో, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీకు 60%, ఎమ్మెల్యే కాకపోతే నాకు 40%, నేను ఎమ్మెల్యే అయితే నాకు 60%, నీకు 40%, ఇంతే. మీరు నాన్ లోకలు ఇక్కడికి వచ్చి గెలిచారు. కూటమి సభ్యుడైన మీనాక్షి నాయుడు మీద మీరు ఏ ధైర్యంతో ఇలా కామెంట్స్ చేస్తారు? దాంట్లో మీరు నాన్ లోకల్ అంటే మర్చిపోతున్నారు. మీరు ఆయన లోకల్ చంటి లోకల్ అన్నట్టుగా ఆయన లోకల్. మీకు అర్థం కావట్లేదు మీనాక్షి నాయుడు యొక్క బలము ఏముంది సార్. ఆయన చాలా బలవంతుడు, మీరు చాలా బలహీనుడు అండి. అసలు చంపేస్తారు అంతే కదా సార్, ఏమవుతుంది సార్? అంతే, అంత అంచి ఎవరైనా ఏం చేస్తారు సార్? ఇప్పుడు 60-40 కలిపి నన్ను చంపేస్తారు అంతే కదా. దానికి సింపుల్ ఇట్ ఈస్. ఎవడన్నా చావాల్సిందే, మీరైనా చావాల్సిందే, నేనన్నా చావాల్సిందే. నేను ఒక లక్ష్యం కోసం చస్తాను. నేను పోతే నన్ను చంపితే 100 మంది పార్థసారథులు పుడతారు. ఎటువంటి అనుమానం ఉంటది, ఎందుకు ఉండదు? వాళ్ళే చెప్పుకుంటారు మేము చంపేస్తామని చెప్తారు. ఫ్యామిలీ లేదా? ఉంది, భార్య పిల్లలు, ఇంట్లో చెప్పొచ్చి ఉంటాం కదా. వస్తానో రానో తిరిగి అని చెప్పే వచ్చి ఉంటాం. సిద్ధపడి ఉన్నారా లేదా? ఈ రోజు కూడా పాపం నా కుటుంబానికి ఫోన్లు చేస్తా ఉంటారు వీళ్ళంతా, వీళ్ళ బ్యాచ్ అంతా కూడా. ఎలక్షన్ల ముందు వరకు కూడా సాయి ప్రసాద్ రెడ్డి చేసేది, ఎలక్షన్లు అయిన తర్వాత ఈయన చేస్తుంటాడు, ఈయన మనుషులు చేస్తా ఉంటారు. సరే కుటుంబాన్ని వాళ్ళకు కూడా అలవాటు అవుద్ది నేను అనుకుంటాను. వాళ్ళు ఏడుస్తారు, బాధపడతారు, కొన్ని రోజులకి అలవాటు అయిపోతుంది వాళ్ళకి కూడా. సరే ఇంకేం చేస్తాము. మీనాక్షి నాయుడు సహకారం లేకోకుండానే మీరు ఎన్నికల్లో గెలిచారా 2024 ఎన్నికల్లో? నేను 100% తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయిక వల్ల గెలిచినాను. ఆ కలయికలో మీనాక్షి నాయుడు తెలుగుదేశం పార్టీలో మీనాక్షి నాయుడు గారితో పాటుగా 5 వర్గాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 5 వర్గాలు కూడా నాకు సహకరించినాయి మొదటి రోజు నుంచి కూడా. సో 100కు 100 ఇప్పుడు నేను చేసినాను, వాళ్ళు సహకరించినారు, కొంతమంది ఇబ్బంది పెట్టినారు, అవన్నీ ఏదేమైనప్పటికీ కూడా చివరి నిమిషంలో నేను ఓడిపోవడానికి సాయి ప్రసాద్ రెడ్డి ఎంత ప్రయత్నం చేశాడో మీనాక్షి నాయుడు కూడా అంతే ప్రయత్నం చేసినాడు. ఎందుకు నన్ను ఓడగొట్టడానికి? ఇంకో మనిషి రాకూడదు కదా. 60-40 మధ్య ఇంకో మనిషి వస్తే ఈ ఊర్లో మళ్ళీ పోతుంది కదా, వాళ్ళ ఆధిపత్యం పోతుంది. వాళ్ళ ఆలోచన విధానమే అది. ఆ 2 కుటుంబాలు తప్ప 3వ కుటుంబం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండకూడదు అనేది వాళ్ళ ఆలోచన విధానం. ఆ ఇద్దరిని ఒక దెబ్బకు 2 పిట్టాలు అన్నట్టుగా ఆ ఇద్దరిని దెబ్బ కొట్టారు మీరు 2024 ఎన్నికల్లో. ఒక్క నిమిషం అంటే టికెట్ తెచ్చుకొని కూటమి సభ్యుడిగా బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకొని మీనాక్షి నాయుడుకు టికెట్ రానియకుండా చేసుకొని మీరు టికెట్ తెచ్చుకోవడంలో మీరు ఫస్ట్ అక్కడ దెబ్బ కొట్టారు. అసలు ఇక హ్యాట్రిక్ సాధించాలా అని పువ్వులు నిడుతున్న సాయి ప్రసాద్ రెడ్డి మీద విజయం సాధించి సాయి ప్రసాద్ రెడ్డి మీద దెబ్బ కొట్టారు. అంటే ఇద్దరిని ఏక్ మార్కో దో తుకడా అన్నట్టుగా కొట్టేశారు. కానీ ఈ ఇద్దరిని ఎదిరించి ఈడ మీరు నిలబడాలంటే
మీ బలం సరిపోతుందా ఇప్పుడు? నన్ను గెలిపించింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సామాన్య కార్యకర్తలు. ఓకే. వాళ్ళు ఇప్పుడు మీనాక్షి నాయుడు గారు అంటే ఆయనే ఒకటే కాదు, తెలుగుదేశం పార్టీ అంటే జెండా మోసేవాడు, కటౌట్లు కట్టేవాడు, జై చంద్రబాబు నాయుడు, జై అన్న అనేవాడు. అసలు సిసలైనటువంటి బ్రహ్మాండమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గెలిపించినారు. సో అంతేగాని మీనాక్షి నాయుడు ఆయన కుటుంబమే గెలిపించింది అని చెప్పి వాళ్ళ కుటుంబం నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టింది. మేము లేకపోతే నువ్వు గెలిచేవాడివా అన్నాడు. అయ్యా మీరు నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసినారు, నువ్వు నన్ను గెలిపించేది ఏందయ్యా? నన్ను గెలిపించింది సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వాడికి జీవితకాలం రుణపడి ఉంటాను, వాడి కాళ్ళు గడుగుతాను. కానీ నువ్వు నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసావు, నీ కుటుంబం నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసింది స్పష్టంగా చెప్తా ఉన్నా. నా బలం సరిపోకపోవచ్చు. ఈ రోజు దయచేసి నేను గుర్తుపెట్టుకోండి, నేను గెలిచినాను అంటున్నారు, నేను గెలవలేదు సార్, ప్రజలు గెలిచారు సార్. ఇక్కడ ప్రజలు ఆ 60 మిమ్మల్ని గెలిపించారు. వాళ్ళు 60-40 వద్దనుకున్నారు. వాళ్ళు వద్దనుకొని నన్ను నాలో మూడో వ్యక్తిని చూసి నాకు ఓటేశారు. 100% మీదేనా? నాది 0% సార్. 100% ఎక్కడికి పోయింది? 0 మీద 100% ఎక్కడ పోయింది? 100% ప్రజలు సార్. 100% ప్రజలది, నేను 0% సార్. మీరు న్యాయాలు ఆలోచించాలని మీ గెలుపులో సరే టీడీపీ వాళ్ళు ఒక చెయ్యి వేశారు, బాగానే ఉంది. ఏదో మున్సిపాలిటీలో 2 వాహనాలు పెట్టుకున్నాము, మామూలుగా అయితే ఎల్లో బోర్డు పెట్టుకోవాలి. అది ఎందుకంటే రెంట్కి పెట్టినప్పుడు, ట్రాన్స్పోర్ట్కి పెట్టినప్పుడు రెంట్కి ఎల్లో బోర్డు పెట్టుకోవాలి. వాళ్ళు వైట్ బోర్డు పెట్టుకున్నారు. వైట్ బోర్డు పెట్టుకొని ఆడ రెంట్లకు పెట్టుకున్నారు మున్సిపాలిటీలో 2 వాహనాలని. మామూలుగా రెంట్కి పెట్టినప్పుడు డీజిల్ కూడా ఓనర్దే ఉంటుంది, ఆ డీజిల్ మున్సిపాలిటీదే పోసుకోవాలన్నారు. పోనీ అదేం పెద్ద తప్పు కాదనుకోండి, డ్రైవర్లు వీళ్ళే పెట్టుకోవాలి, ప్రైవేట్ ఎవరైతే వెహికల్ పెట్టారో అది కూడా మున్సిపాలిటీ. దాని అంతా కలిపి మాకు బిల్లులు ఇవ్వాలా అంటున్నారు వాళ్ళు. ఆ చిన్న కోరికను తీర్చలేరా మీరు పాపం? నేను ఆదోనికి ఒక వాచ్మెన్ లాంటి ఓకే, ప్రజల డబ్బులకి నేను ఒక కాపలాదారు అంతే. నాకు తెలుసు, నాకు చిన్న డబ్బులు కొట్టేస్తే పర్లేదు, పెద్ద డబ్బులు కొట్టేస్తే పర్లేదు, అవి నాకు తెలియదు సార్. నాకు తెలిసిందల్లా ప్రజల డబ్బుకి కాపలా ఉండటమే, ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుని ప్రజలకు ఖర్చు పెట్టే విధంగా ఉంచడమే తప్ప నాకు అంతకు మించి ఏమీ లేదు సార్. ఇది ఒకటి నాకు తెలుసు. రెండవది, ఇప్పుడు ఇంతకుముందు సాయి ప్రసాద్ రెడ్డి చూడండి సార్, ఈ ఊర్లో మీరు అడిగారు కదా ఆయన చేసిన అక్రమాలు ఏమంటే, ఈ 60-40లో ఎట్లా ఉంటదంటే అని, ఎవరు గెలిచిన ఆ కుటుంబం గెలిస్తే ఆయనకు సంబంధించిన కాంట్రాక్టర్లు, అన్ని కాంట్రాక్టర్లు, 100 కోట్ల కాంట్రాక్టులు. ఈ కుటుంబం గెలిస్తే ఈ కుటుంబానికి సంబంధించిన బంధువులందరూ కాంట్రాక్టర్లు. వాళ్ళు వీళ్ళు తప్ప ఇంకెవరు సామాన్య కార్యకర్తకి ఏమీ ఉండదు పాపం, ఏమి జరిగేదానికి ఏమి ఉండదు. వాళ్ళ ఊరికి మాట్లాడితే వీళ్ళు చెప్పేది ఏంటి, అయ్యి మేము పార్టీకి ప్రాణం ఇస్తాము, మేమే పార్టీ, మేము తప్ప ఇంకేం లేదు. పాపం కార్యకర్త అట్లాగే 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 క్షీణించిపోయి ఉంటాడు అంతే తప్ప. ఈ 2 కుటుంబాలు తప్ప, వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చెప్పుకొని సాయి ప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని మీనాక్షి నాయుడు, వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవరు ఈ ఊర్లో బాగుపడిందే లేదు. మీరు ఎట్లన్నా లెక్కేసుకోండి. మీరు ఏమన్నా అంటే ప్రతి ఒక్క ఆఫీసర్లను బెదిరిస్తారు, మాది ప్రభుత్వం అంటారు, ఎవరి అధికారంలో అంటే నాది ప్రభుత్వం అంటారు, నేను దబాయిస్తామంటారు, మినిస్టర్ ఫోన్ చేస్తాం, సీఎంకి చెప్తామంటారు. ఇవన్నీ ఏమండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత, వీళ్ళందరినీ ఇట్లా బొక్కేయమని చెప్పినాడా, ఇన్ని తప్పులు చేయమని చెప్పాడు చంద్రబాబు నాయుడు? మాకందరికీ చెప్పినాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పాడు, తప్పులు చేయొద్దు. కూటమి నాయకుడు, నాకు నాయకుడు, మా శాసనసభ పక్ష నేత ఆయన చెప్పింది మాకు స్పష్టంగా, మీరు తప్పు చేయదు, కూటమి ప్రభుత్వం 10 కాలాల పాటు నిలబడాలంటే మీరు నీతి నిజాయితీతో పనిచేయండి, మంచి పేరు తీసుకురండి నాకు అని చెప్పినాడు ఆయన. ఆయన చెప్పింది పాటించాలనా, వీళ్ళ బెదిరింపులకు నేను లొంగాల? మీరు చెప్పండి పోనీ. కరెక్టే చెప్పేది మీరు. ఇప్పుడు మీనాక్షి నాయుడు కూడా చాలా కాలం నుంచి ఇక్కడ రాజకీయాల్లో ఉన్నారు, ఆయన ఎంతో నష్టపోయారు. ఆయన ఏదో చిన్న చిన్న పేకాట క్లబ్బులు పెట్టుకుంటాము అంటారు, దానికి మీరు అడ్డం వేసి, మున్సిపాలిటీలో వెహికల్స్ పెట్టుకుంటే ఆ వెహికల్స్ బిల్లులకు అడ్డం వేసి, అన్నా క్యాంటీన్ పెట్టుకుంటామంటే అజెండాలు అది పెట్టకుండా, ఏది చూడు మీరు అడ్డుపడితే మమ్మల్ని ఎలా బతకాలి? చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ రోజు చెప్పలేదు మీరు పేకాట క్లబ్బులు ఆయనకి ఇమ్మని. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ రోజు చెప్పలేదు నకిలీ కల్తీ సారాలు ఆయన చేసుకోమని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ రోజు చెప్పలేదు ఇంకో రకంగా మట్కాలు ఆడించడానికి ఆయనకు వదిలేయమని. లేదా నాకు ఆ మా పెద్దలు ఎవరు నాకు చెప్పలేదు ఆయనకి ఇది వదిలే అది వదిలే అన్ని రకాల అక్రమాలు ఆయనకు వదిలిపెట్టేసే నాకు ఏ రోజు చెప్పాల.
వాళ్ళు చెప్పిందంతా కూడా నీకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం వచ్చింది, కూటమిలో అందరినీ కలుపుకొని నువ్వు బ్రహ్మాండంగా ముందుకు పో, ప్రజల్లోకి వెళ్ళు, కూటమి నిలబెట్టు, 10 కాలాల పాటు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురా, ఇంతే చెప్పినారు సార్ నాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.